నాకు తెలుసు ఆయన ఏందో, నాకు కొంత అర్థమయ్యాడు ఆయన. ఏది? తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది. ఆ అంచనాన్ని బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం, ఏ పనికి పూనుకున్న ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవటం. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయాలి, నా జ్ఞానం ఉందిలే, ఒక వచనం తీసుకొని చెప్పేస్తానని దాని మీద ఆధారపడి రావచ్చు. కానీ నాకు తెలుసు, నా జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే అంత బుస్ అయిద్దని నాకు తెలుసు. అట్లా చాలాసార్లు నాకు పాఠం నేర్పాడు. ఓహర్ నాయన, ఏ పాట అయినా అలాగే అలవోకగా అలాగా అని ఊదేనో అని ఎచ్చులు పడి వచ్చా ఇంటికాడ నుంచి. కొన్నిసార్లు స్టేజీల మీద అక్కడక్కడ కరెక్ట్గా బలిపీఠం ఎక్కి పాట మొదలు పెట్టగానే అనిపోయింది. ఎరా మంచి గాయకుడి కదరా, పాడు. అర్థమైంది. బాయే, ఏం బాయే. అప్పటి నుంచి ఎంత గాయకుడినైనా నా గానాల మీద నాకు నమ్మకం లేదు, నా ఉపదేశాల మీద, నా తెలివి మీద నాకు కాదు. పోయి మోకాళ్ళు, అయ్యా నువ్వు చేస్తే కార్యం, పాట అయినా మాట అయినా పుస్తకమైనా ఎందులోైనా జీవం నువ్వు నింపితే అది ప్రజల్ని తాగుతుంది, బ్రతుకులు బాగుపడతాయి, హృదయాలు మారిపోతాయి. తండ్రి నువ్వు కదులు, నువ్వు కార్యం చేయి. ప్రార్థన చేత తడపబడని ప్రసంగాలు నిస్తేజమై నిర్వీర్యమై అవి ఎందుకు కొరగానివై ఉంటాయి.